A very hearty welcome to you. వెల్కమ్ సార్, వెల్కమ్. And yes, విజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ పోలీసులు హలో సుమా సార్ 18 సంవత్సరాల లోపు వాళ్ళ నాన్న కూడా రూల్ పెట్టారు. అవును సార్, నువ్వు ఎలా వచ్చావు? నేను చీటింగ్ చేసి వచ్చాను సార్. నాకు 19 అయ్యింది అని చెప్పా. ఓకే, నేను చీటింగ్ చేసి వచ్చాను. 60 సంవత్సరాలు దాటి రాకూడదు. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి మాట్లాడాలంటే మాటలు రావు, ఏం మాట్లాడాలో తెలియదు. కానీ ఒక్కొక్కసారి చాలా ఉంటుంది, ఏది ముందు చెప్పాలి అప్పుడు కూడా మాటలు రావు. కానీ ఒక్కొక్కసారి యు కమ్ అక్రాస్ ఎ డివైన్ మూమెంట్. ఎప్పుడైనా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతో కష్టపడి చూస్తే ఆ క్షణం పాటు మైండ్ బ్లాక్ అవుతుంది, ఏమీ తెలీదు. ఒక్కొక్కసారి అనుకోకుండా హిమాలయ పర్వతాలు చూస్తే అదే అనుభూతి వస్తుంది. సకృతిగా జీవితంలో కొంతమందికి దొరుకుతుంది అనుభూతి. బట్ ఈ సినిమా తాలూకు ఒక యాక్షన్ 30 నిమిషాలు లెంత్ ఉంది. ఆ యాక్షన్, అది యాక్షన్ అన్నా, కథ అన్నా, ఆవేశం అన్నా, ఎమోషన్ అన్నా తెలియటం లేదు నాకు. అలా చూస్తూ ఉండిపోయాను. మహేష్ బాబు తాలూకు విశ్వరూపం దాంట్లో ఒక క్షణం కాదు, 2 క్షణాలు కాదు. అదా డబ్బింగ్ లేదు, వెనకాల సీజీ లేదు, రికార్డింగ్ లేదు. అయినా సరే మంత్రముగ్ధులు చేసి కట్టి పడేసింది. అది నన్ను మర్చిపోలేను. మీరు కూడా అనుభూతి పొందుతారు. కానీ దీని విజయం వెనకాల ఆలోచించుకోవాలంటే ఇది కథ రాసిన నేను కాంచి అనుకోవాలా, మాటలు రాసిన దేవకట్ట గారా, కెమెరా చేసిన బిందా గారు, ఒక్కొక్కరు అందరూ చేశారు. కానీ తెర మీద నటించిన ప్రదీప్ సుకుమారన్ గారా, ప్రియాంక చోప్రా గారా, మహేష్ బాబు గారా, తీసిన రాజమౌళి. కానీ అది కూడా కాదు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమ ఉన్నాడు. ప్రతి గుండె చప్పటికి ఏం చేయాలో చెబుతా ఉన్నాడు, ఊపిరితో కర్తవ్యం బోధిస్తూ ఉన్నాడు. తన ద్వారా మా అందరికీ వచ్చింది. రాముడు సారథి కడితే ఉడతా సాయంగా ప్రతి వాడు ఒక రాయి ఎలాగేశారు, అలా రాయి వేసాడు. అంటే అదృష్టం మాకు వచ్చింది. దానికి ఆ హనుమకి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అన్నిటికన్నా ఏమిష్టం హనుమకి? రామనామం ఇష్టం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ విజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.